ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మార్పులు చేర్పులు వైసీపీలో అసంతృప్తులను రాజేశాయి. అలకబూనిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. ఒంగోలు పార్లమెంట్ టికెట్ను మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కట్టబెట్టడంతో మాజీ మంత్రి బాలినేని గుర్రుగా ఉన్నారు. మరోవైపు సీఎంను కలిసే వీలు దొరక్కపోవడంతో బాలినేని అలిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. దీంతో బాలినేని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీఫ్ వేరువేరుగా ఫోన్లో బాలినేనితో మాట్లాడారు. సీఎంను కలిసేందుకు మీకు ఇబ్బంది ఏముంటుందన్నారు. అసలు మీరు విజయవాడ వచ్చి వేచి ఉన్న విషయమే సీఎం జగన్ కు తెలియదన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎంను కలవచ్చని బాలినేనికి తెలిపారు. సీఎంను కలిసేందుకు హైదరాబాద్ కు రావాలని బాలినేని వైసీపీ నేతలు కోరారు. అయితే బాలినేని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. సినీ పరిశ్రమలోని టీడీపీ సానుభూతి పరులు బాలినేనితో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ఒక్క ఎంపీ విషయం తప్ప మిగతా డిమాండ్లకు సానుకూలత వ్యక్తం చేసి బాలినేనిని ఒప్పించే దిశగా వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బాలినేని అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నష్టపోతామని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రత్యామ్నాయాలను కూడా వైసీపీ హైకమాండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో ఉన్న బాలినేని మంత్రి మేరుగు నాగార్జున కలిశారు. మేరుగు నాగార్జున్ను వేమూరు నుంచి సంతనూతలపాడుకు మార్పు చేశారు. దీంతో సంతనూతలపాడులో తనకు మద్దతు ఇవ్వాలంటూ బాలినేని కోరారు. ఆయన బాలినేని నిర్ణయం కోసం ఎంపీ మాగుంట వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఎంపీ మాగుంటతో సమావేశమయ్యారు. మరి బాలినేని నిర్ణయం ఎలా ఉండబోతుందని జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్. ఎస్ సంధ్య, ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల బాలినేని ఎంపీ మాగుంట విషయంలో పట్టుబడడంతో అనంతరం అటు అధిష్టానం కానీ ఇటు బాలినేని కానీ వెనుక తగ్గని నేపథ్యంలో నిన్న బాలినేని బుద్ధగించేందుకు అధిష్టాన పెద్దలైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి వీరిద్దరు కూడా బాలినేనితో ఫోన్ లో కూడా బుద్ధగించే ప్రయత్నం చేసినట్టు కూడా వాళ్ళ అంచెవర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి అధికారి కూడా ఈయనతో సంప్రదింపులు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. సీఎం తో కలవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రస్తుతం కలవడానికి కూడా మేము ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా బాలినేని కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో 3 రోజులు విజయవాడలో తిష్ట వేసిన నేపథ్యంలో అయితే విజయవాడలోనే ఈయన 3 రోజులు ఉన్న విషయం కూడా సీఎం జగన్ కు తెలియదని చెప్పేసి సమాచారాన్ని బాలినేనికి నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా సమాచారం చేరవేయడం జరిగింది. అయితే దీనిపైన బాలినేని మాత్రం ఒక స్పష్టమైన హామీ అయితే సీఎం కలవబోతున్నాడా లేకపోతే వెనికి తగ్గబోతున్నాడా, ఈ రెండిట్లో అంటే అదే దాని పంతం మీద నిలబడబోతున్నాడా, ఈ రెండింటి మీద మాత్రం ఒక క్లారిటీ అయితే అటు విజయసాయిరెడ్డికి కానీ అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఈ ముగ్గురికి అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతుంది. ఇటువైపు ఇదే నేపథ్యంలో బాలినేని ఒకవేళ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా వైసీపీ ఆలోచిస్తుంది. అంటే ఒకవైపు బాలినేనితో మంత్రాలు జరుపుతూ మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఆలోచిస్తుంది. సో ఇట్లా రెండు అడుగులు ఇట్లా వైసీపీ అధిష్టానం వేస్తుండటంతో బాలినేని అంచవర్గం కూడా దీన్ని ఒకవైపు ఆలోచిస్తుంది. సో ఇదే నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డితో అంటే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో స్థానికంగా ఉన్నటువంటి కన్నం బలరాము ఎమ్మెల్యే, అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే బాబు వీళ్ళిద్దరు కూడా నిన్న భేటీ కావడం, వారితో సంప్రదింపులు జరపడం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మాగుంట విషయంలో మాగుంట విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ వీళ్ళిద్దరు చర్చలు జరిపిన నేపథ్యంలో ఈయన వెనక్కి తగ్గుతారా లేకపోతే అధిష్టానం చెప్పినట్టే ఈయన నడుచుకోబోతున్నారా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. అయితే శంకర్, ముఖ్యంగా ఎంపీ స్థానానికి తప్ప మిగతా బాలినేని చెప్పేటువంటి విషయాలన్నిటికీ కూడా సానుకూలంగా ఉన్నాము అని చెప్పి వైసీపీ పెద్దల నుంచి వస్తున్నటువంటి విషయాలుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే బాలినేని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ బాలినేని వదులుకోలేని సిచ్యువేషన్ లో ఉందని మనం అనుకోవాలా?
ఎస్ అంటే ప్రధానంగా ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో చాలా కీలకమైన నేత. ఎప్పటి నుంచి సుదీర్ఘ రాజకీయాలు కొనసాగించిన నేత కాబట్టి అందులో కాంగ్రెస్ హయాం నుంచి కూడా వైఎస్ఆర్ రెడ్డి కుటుంబం వెంట నచ్చిన నేత. సో కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ లో ఈయన అనుచవర్గం అనేది బలంగా ఉంది, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అందులో కూడా ప్రస్తుతం ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా టీడీపీ వైసీపీ మధ్య జరగబోతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో బాలినేని ఇంకా వైసీపీకి దూరం అవుతాయి. జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 కాన్ఫరెన్స్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అటు విజయసాయిరెడ్డి కానీ, అటు ఇంటెలిజెన్స్ సంబంధించిన నివేదిక వర్గాలు కానీ ఈ సంబంధించిన టోటల్ నివేదికను ఇప్పటికే సీఎం జగన్ కూడా అందించడం జరిగింది. అటువైపు టీడీపీ ఇక్కడ స్థానిక పరిస్థితులను చూసి ఇప్పటికే బాల్యంతో చర్చించేందుకు కీలకమైన నేతలు కూడా రంగంలో దిగినట్టు కూడా ఇప్పటికే వైసీపీకి సమాచారం ఉంది. దీంతో పాటుగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఒక టీడీపీ సానుభూతి పరులు బాల్యంతో కూడా చర్చలు కొనసాగిస్తున్నట్టు కూడా సీఎం పేసీకి ఆయన వైసీపీ వర్గాలు కూడా సమాచారం అందించాయి. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి వైసీపీ అధిష్టానం ఇమీడియట్ గా దీన్ని ఇంకా పొడిగించకుండా బాల్యంతో చర్చలు కొనసాగించాలి. ఆయనకు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను టోటల్ గా మనం ఖచ్చితంగా నెరవేర్దాం. ఒక మాగుంట విషయంలో మాత్రం కొంత వెనక్కి తగ్గేదైతే బాల్యాన్ని ఒప్పించాలని చెప్పేసి సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు అనేవి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ అప్పగించడం జరిగింది. దీంతో వెంటనే రంగంలో దిగారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూసినట్టయితే ఇంకా ఈ రోజు బాలినేని కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ఒంగోలు జరిగినటువంటి సంక్రాంతి భోగి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మేము నడుస్తాము, దీంట్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఏ పరిస్థితులు కూడా వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఒంగోలు నుంచే వైసీపీ తరఫునే పోటీ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ రెండు రోజుల్లో ఈ సమస్యలు మొత్తం టోటల్ కూడా సమసిపోతాయి. దీని గురించి ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేము కూడా దీనిపైన ఎటువంటి ఆలోచనలో కూడా ఇతర పార్టీల వైపు అడుగు వేసే పరిస్థితులు కూడా లేవని చెప్పేసి ఆయన చాలా స్పష్టమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో ఇటువైపు ఒక వైసీపీ అధిష్టానానికి బాలినేని ఒక ఎటువంటి భరోసా అంటే ఒక ఎనికి తగ్గినట్టు ఒక సంకేతాలు అయితే ఇవ్వలేదు. అటువైపు అధిష్టానం కూడా చర్చలు అనేవి పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. సో ఈ వల్ల బాలినేని కుమారుడు మాత్రం చర్చలు అయితే కొనసాగుతున్నాయి, కానీ 2 రోజులు మొత్తం సమసిపోతున్నాయనే ఒక సింపుల్ గా అయితే కొట్టిపడేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు అనేవి ఎటు మలుపు తిరుగుతాయి, ఏ విషయంలో ఎనికి తగ్గుతాయా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతాయి అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది సంధ్య. ఓకే రైట్ శంకర్.